యూరోపియన్ యూనియన్ రాను పొమ్మంది. నాటో నిశ్శబ్దంగా ఉండిపోయింది. బ్రిటను, ఫ్రాన్సు మా భూభాగాలు ఉపయోగించుకోవడానికి గాని, మా గగనతలాన్ని వినియోగించుకోవడానికి గాని నీకు అనుమతి లేదు అని తెగేసి చెప్పినాయి. అదే సందర్భంలో అతి పరిమితమైనటువంటి మిత్రులు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ తప్ప మరొకటి తోడు లేక తిప్పలు పడుతున్నటువంటి అమెరికాకి వరుసబెట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. గల్ఫ్ దేశాలు తిట్టిపోస్తున్నాయి. మరొక వైపున ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చేటప్పటికి నాటో దేశాలు కాదు పొమ్మంటున్నాయి. యూరోపియన్ దేశాలు వద్దు పొమ్మంటున్నాయి. అలాగే కెనడా, బ్రిటన్‌లు వెళ్ళి మళ్ళీ యూరోపియన్ యూనియన్‌లో జాయిన్ అవుతున్నారు. నాటో దళాలు పట్టించుకోవట్లేదు. లేటెస్ట్‌గా ఘనా దేశం అమెరికాకి సంబంధించినటువంటి పేమెంట్ సిస్టమ్స్ అయినటువంటి వీసా, మాస్టర్ కార్డ్‌లని పక్కన పెట్టేసింది. కంప్లీట్ వాళ్ళ ఇంటిగ్రేటింగ్ పేమెంట్ సిస్టమ్‌ని తెచ్చుకుంది. నేషనల్ ఐడెంటిటీ కార్డ్స్ జారీ చేస్తుంది. తద్వారా అమెరికాకి చెక్ పెట్టింది.